అందరికీ అస్సలాం వాలేకుం, అందరికీ నమస్కారం. ఇవాళ విశాఖపట్నంలో ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పర్వదినాన్న విశాఖపట్నంలో ముస్లింస్ చాలా ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. కేవలం విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో మంచి ఆలోచనలతో ఈ యొక్క పండుగ చేస్తున్నారు. అలాగే ఈ పండుగ సందర్భంగా ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలని, ప్రపంచంలో అందరూ అన్ని మతాలలో అన్నదమ్ములుగా ఉండాలని, అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏదైనా సరే అల్లాహ్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో అవి పాటించి ఏదైనా భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్లే విధంగా ఈ పండుగ జరుపుకుంటాం. అలాగే ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ ముస్లిం సోదరులు అందరూ కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ శుభాకాంక్షల తరఫున రాష్ట్ర ముస్లింస్ తరఫున అలాగే విశాఖపట్నం ముస్లింస్ తరఫున ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు ముస్లిం అందరికీ పండుగ అండి. దీని పేరే బక్రీద్ అంటారండి. ఈ బక్రీద్ నమాజ్ కి మేము ఇక్కడ వచ్చి నమాజ్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మసీదులో ఉన్న స్థలం మాకు సరిపోవడం లేదు, చాలా కష్టంగా ఉంది. దానికి ఏం చేసామంటే అందరినీ ఇక్కడికి చేర్పించి ఇక్కడ నమాజ్ చేయడానికి ఇచ్చాం. దీనికి నిజంగా చెప్పాలంటే కూడా మాకు చైర్మన్ గారు చాలా సహాయం చేశారండి. వెళ్ళగానే మాకు పూర్తి పోలీస్ వాళ్ళు ఇక్కడ సహకారం అందించారండి. ఈ రెండు సహకారాలతోని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే, విశాఖపట్నంలో ఎంతమంది అయితే ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదుల్లో దొరకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం జరిగిందండి. నిజంగా ఇది మంచి అవకాశం మాకు అందరికీ దొరికింది. కొంత చక్కటి కార్యక్రమంలో ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ నమాజ్ చేసుకోవడానికి ముందు కాళ్ళు చేతులు కడుతాం, అది కూడా అరేంజ్ చేశారు. దాంతోపాటు మజ్జిగ నాకు మంచినీళ్ళు ఇవన్నీ తయారు చేసి ఈ కార్యక్రమాన్ని అందజేశారండి. భగవంతుడు ఇలాగే మనం అందరూ కలిసి ఇక్కడ హిందూ ముస్లిం కాకుండా మనం అందరూ ఏకైకగా ఉండి అందరూ ఒకరిని ఒకరు సాయం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే భగవంతుడు కలగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈద్ ముబారక్, బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగ ప్రపంచంలోని అన్ని దేశాలు, భారతదేశంలో అన్ని ప్రాంతాలు, విశాఖపట్నంలో అన్ని ప్రాంతాలు చేస్తారు. ఈ పండుగ ప్రతి ముస్లింకి ఒక భాగ్యం. అంటే ఇవాళ ఈ ముస్లింలకి ఈ పండుగకి ఒక జంతువుని, ఒక మేకని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక ఒంటెని కానీ ఇలాగా మేము కోసి ముగ్గురికి, అంటే పేదవాళ్ళకి, చుట్టాలకి, సొంతానికి ఇది ఈ ప్రసాదంగా పంచిపెట్టి, వాళ్ళకి ఎవరికి ఈ మాంసం దొరకదో, ఆ రోజు వండుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఈ మటన్ అందిస్తాం. అదేవిధంగా ఇది మాకు ఇది ఎన్నో 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి ఈ ఆచారంగా అలా వస్తూనే ఉంది. ఇక్కడ ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తాయండి. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేస్తారు. విశాఖపట్నంలో అన్ని మసీదులు కూడా చేస్తామండి. ఈరోజు దీనికి త్యాగంగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నమాజ్ చేశారండి. నమాజ్ చేసి ఈరోజు మాకు ఒకటే, ఇవాళ మరిపల్లిని నమాజ్ చదువుకొని చచ్చిపోతే ఒక సుసన్న కేటాయించండి. మేము ఈ గవర్నమెంట్ కోరుకునే అదొకటే. దయచేసి దీన్ని ఇస్తారని మేము ఆశిస్తున్నాం.